ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని గాజులదిన్న ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2 రోజుల వ్యవధిలోనే 2 టీఎంసీల నీరు రిజర్వాయర్కు వచ్చి చేరింది. దీంతో గాజులదిన్న ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. గాజులదిన్న ప్రాజెక్టుకు వరద వస్తోంది. జలాశయంలోని నీటి నిల్వలను కూడా జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ జరిగేటువంటి పనులను కూడా ఆయన పరిశీలించి ఎంతవరకు జరిగాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ వరదలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాటలు చెప్పండి సార్, ఈ వరద ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు ప్రజెంట్ నిల్వ ఎంత ఉంది సార్? రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు అనుకున్న నిర్ణయాల టైం కాలం కంటే ముందే నిండి దిగువ ప్రాంతాలకు ఆయకట్టు రైతులకు మంచి శుభపరిణామంతో ముందుకెళ్లాము. అందులో భాగంగా తుంగభద్ర డ్యాం నిండడము, శ్రీశైలం నిండడము, నాగార్జున సాగర్, పులిచింతల బ్యారేజెస్ అన్ని నిండి కూడా దిగువకు విడుదల చేయడం జరిగింది. కానీ అదే పరిస్థితి హంద్రీ పైన ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టుకు కూడా రావడము. మామూలుగా ఈ గాజులదిన్నె ప్రాజెక్టుకు సెప్టెంబర్ అక్టోబర్లో వరద వస్తుంది. కానీ ఈసారి జూలైలో కొంత మరియు ఆగస్టులో కొంత వచ్చి ప్రస్తుతం దాదాపు 1.8 టీఎంసీ మా దగ్గర నిల్వ ఉంది. ఇంకా మాకేంటంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో సెప్టెంబర్ అక్టోబర్లో నీళ్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రాజెక్టు ఖరీఫ్ కాదు రబీ పంట కాలానికి డిజైన్ చేయబడి ఉన్నది. నవంబర్ నుంచి పంటలకు నీటి విడుదల చేయడానికి ఇది నిర్దేశించబడి ఉంది. దీని కింద 24,000 ఎకరాలు స్థిరీకరించబడిన ఆయకట్టు ఉంది 6 తోటి పంటలకి. ఎప్పటి నుంచి కూడా ఆయకట్టుకు నిలుస్తారు సార్ ఈ ప్రాజెక్టు? సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డ్రింకింగ్ పర్పస్ కూడా ఎప్పటి నుంచి? ఈ ప్రాజెక్టు మామూలుగా రబీ పంట కాలం అంటే మనకు నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ నుంచి మార్చి వరకు పంటలకు మనం నీటి వదలడానికి ఈ ప్రాజెక్టులో మినిమం 2 టీఎంసీ రీచ్ కావాలి. కానీ ప్రస్తుత అనుకూల పరిస్థితుల్లో మనము సెప్టెంబర్ అక్టోబర్లో మంచి వర్షాలు వస్తాయని వచ్చిన తర్వాత పంటలపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది నీటిపారుదల సలహా మండలి సమావేశం మేరకు. ఎక్స్టెన్షన్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి సార్? ఇప్పుడు ఈ ప్రాజెక్టు ముందు ఇరిగేషన్ కోసం నిర్మించబడినా కానీ గత 50 సంవత్సరాల్లో త్రాగునీటి కోసం ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో భాగంగా కోడుమూరు, పత్తికొండ, డోను ప్రాంతాలకు ఆల్రెడీ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా తాగునీటి అవసరాలు తీరుస్తున్నది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకి పెంచడానికి దాదాపు 60 కోట్ల రూపాయలతో వ్యూహరచన చేసి పనులు ప్రారంభించడమైనది. దాదాపు ఈ పనుల్లో భాగంగా దాదాపు 80 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. ఇంకా దాదాపు ఇంకొక 10 to 15% పనులు వచ్చే 3-4 నెలల్లో పూర్తి చేస్తాం. మొత్తం మీద ఏదైతే ఈ ఏడాది అయితే కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరదలు వచ్చాయి. అయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కురిసేటువంటి మరికొన్ని భారీ వర్షాలకు కూడా ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. అప్పుడు ఏబీ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం డ్రింకింగ్ పర్పస్ అయితేనేమి అదేవిధంగా ఆయకట్టు కూడా నీళ్లు విడుదల చేస్తాము. మొత్తం మీద ఏదైతే ఈ వర్క్స్ అన్ని కూడా ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా ఇప్పటి వరకు 90% కంప్లీట్ అయ్యి మిగిలిన వర్క్స్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని జిల్లా ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గాజుల